అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం దైవ ప్రవక్తలు ఎందుకు హిజ్రత్ చేస్తారు, హిజ్రత్ చేయడానికి గల సూచనలు ఏమిటి, ఇన్షాల్లా ఈ టాపిక్ని గురించి మాట్లాడుకుందాం. వివరంలోనికి వెళ్ళిపోదాం. ఒక జాతిలోనికి అల్లాహ్ తన సందేశహాన్ని పంపినట్లయితే ప్రజలు ఆ ప్రవక్త సందేశాన్ని విని అర్థం చేసుకుని దాన్ని స్వీకరించడానికి వారికి ఆయన చాలా కాలం అవకాశం అనేది ఇస్తూ ఉంటాడు. ఇది అల్లా యొక్క విధానం. అయితే అల్లా తఆలా పుట్టించేసి మనిషిని అలాగే వదిలేస్తే ఆ మనిషి ఏం చెయ్యాలో అర్థం కాకుండా ఉంటాడు. కాబట్టి అల్లా తఆలా ఏం చేస్తాడంటే ఏదైతే జాతి ఉందో ఆ జాతి దగ్గరికి ప్రవక్తని పంపిస్తూ ఉంటాడు. ముందుగా అయితే దైవ ప్రవక్త ఆదం అలైహిస్సలాం వారు రావడం, మీరు ఈ విధంగా జీవించండి, అల్లాహ్ని ఆరాధించండి అని ఆయన నిర్దేశనలు అయితే చెప్పారు. అదేవిధంగా ఆయన గతించిన తర్వాత వేరొక జాతికి వేరొక ప్రవక్త అనేవారు వచ్చారు. అలా జరుగుతూ ఉంటుంది. ఈ సందేశాన్ని కొందరు స్వీకరిస్తారు, కొందరు నిరాకరిస్తారు. కానీ ఇందులో అధిక సంఖ్య జనం ఐహిక లాభాల కోసం పూర్వీకులు చేసిన ఆచరణను వదలలేక మరికొందరు మనోకాంక్షల వ్యూహంలో పడిపోయి ఆయన సందేశాన్ని తిరస్కరించడం అనేది జరుగుతుంది. ఏదైతే ప్రవక్త వచ్చారో ఆ ప్రవక్త సందేశాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు. చివరికి ఆ జాతిలో సందేశాన్ని స్వీకరించే అర్హత, యోగ్యం కలవారు ఎవరైతే ఉంటారో వారు స్వీకరించేసి ఉంటారు. మిగిలిన వారు దాన్ని పెడచెవిన పెట్టేవారే తప్ప సావధానంగా ఆలోచించే వాళ్ళు ఎక్కడా కనిపించరు. ఇక తీర్పు జరిగే సమయం అనేది ఆసన్నమైపోతుంది. ఈ దశలో ఆ జాతి ప్రజలు ప్రవక్తను మహిమలు చూపించమని అర్థిస్తూ ఉంటారు. అలాగే మహిమలు కూడా చూపించడం జరుగుతుంది. అంటే గత ప్రవక్తలు ఎవరైతే వచ్చారో వాళ్ళు సందేశాన్ని చేరవేసిన తర్వాత మిగిలిన వారికి నమ్మకాలు లేక కొందరికి మూర్ఖత్వం నుండి బయట రాక కొందరు ఏం చేస్తారు, ఆ ప్రవక్తను మీరు మహిమలు చూపించండి అని అడుగుతూ ఉంటారు. కొందరైతే గత ప్రవక్తలతో వ్యవహరించిన వ్యవహారం ఎలాగుండేది అంటే ఇప్పటికిప్పుడు ప్రళయం వచ్చేయాలి అని, ఇప్పటికిప్పుడు చావు వచ్చేయాలి అని, ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోవాలి అని ఇలా ఎన్నో వాళ్ళు అడుగుతూ ఉండేవారు. ఇక మన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా ఇదే వ్యవహారం జరిగింది. ఈ దశలో ఖురేష్ ప్రజలు కూడా ఇలాగే ఆయనతో వ్యవహరించారు. ఆ వాళ్ళు దైవ ప్రవక్త వద్ద వెళ్ళి మహిమలు చూపించమని అడిగారు. వాటిని చూపగా వాళ్ళు చూశారు కూడా. ప్రవక్త వారు చంద్రుణ్ణి 2 ముక్కలు చేయడం చూశారు. ఇంకా ఎన్నో రకాలుగా ఆయన యొక్క మహిమలను చూడడం కూడా జరిగింది. అయితే ఇదంతా జరిగినప్పటికీ తిరస్కారులు తమ తిరస్కారాన్ని వదలలేకపోయేసరికి ఇక ఈ ప్రవక్త ఈ జను సముదాయం నుండి వేరుపడవలసి వచ్చింది అని దైవం నిర్ణయిస్తాడు. అప్పుడే ఈ జాతి వారిని కఠినంగా శిక్షించడం కూడా వీలుంటుంది. ఎందుకు? ప్రవక్త వారు ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారు, ఎంతో ఆదర్శమూర్తి, ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా వాళ్ళు వినకపోయేసరికి దైవం ఆగ్రహించి ప్రవక్తను అక్కడ నుండి తీసేసి అక్కడ శిక్ష అనేది అమలుపరుస్తాడు. ఈ శిక్ష కూడా రకరకాలుగా అవతరించవచ్చు. ఒక్కొక్కప్పుడు భూమి ఆకాశాల ప్రకృతి శక్తులు కూడా ప్రకృతి వైపరీత్యాల రూపంలో ఆసన్నమవుతూ ఉంటుంది. ఉదాహరణకు భూకంపాలు, వరదలు, తుఫానుల ద్వారా. మరొకప్పుడు విశ్వాసుల చేతిలో ఈ శిక్షను ఇప్పించడం కూడా జరుగుతుంది. అంటే ప్రవక్తల కాలంలో జరిగిన యుద్ధాల గురించి, విశ్వాసులకి అవిశ్వాసులుగా మధ్యన జరిగిన యుద్ధాల గురించి అక్కడ అలా అని మనం అర్థం చేసుకోవచ్చు. దీని గురించి వివరణగా తెలుసుకోవాలంటే బనీ ఇస్రాయిల్ సూరాని అల్లాహ్ తాలా ఈ పద్ధతి గురించి వివరంగా చెప్పాడు. తమ హృదయ కాఠిన్యం మూలంగా కూడా ఈ జనులు మీరు ఈ నగరాన్ని మక్కాను వదిలి వెళ్ళడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి కల్పిస్తారు అని అల్లాహ్ తాలా కూడా చెబుతున్నాడు. అంటే ఆయన హృదయాన్ని ఎంతగా వాళ్ళు గాయపరుస్తారు అంటే ప్రవక్త వారు ఆ మక్కాని వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వాళ్ళు తీసుకురావచ్చు. అంటే ప్రవక్త గారి జీవితంలో ఇది జరిగింది. అలాంటప్పుడు వీరు ప్రశాంతంగా ఇక్కడ ఉండలేరు. ప్రవక్త గారు మనశ్శాంతి లేకుండా ఇంకా ఎలా ఉండగలుగుతారు? ఆయన అనేక రకంగా ఆయన్ని శారీరకంగా, మానసికంగా బాధ పెట్టినప్పటికీ కూడా ఆయన ఎంతో ఓర్చుకున్నారు. ప్రవక్త వారిని ఎన్నో తిట్టడం జరిగింది, కొట్టడం జరిగింది, పిచ్చివారు అన్నారు, అస్తగ్ఫిరుల్లా, ఎన్నెన్ని మాటలు ఆయనకి భూతం ఆవహించింది అన్నారు.
ఆయన్ని ఏదో పట్టుకుని ఉంది కాబట్టి ఆయన అలా మాట్లాడుతున్నారు. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు అన్నారు. ప్రవక్త వారు అనారోగ్యం పాలయ్యారు అన్నారు. ఎన్నో విషయాలు ఆయన పైన లేనిపోనివి ఎన్నో చెప్పారు కల్పితాలు. ఎందుకు? కేవలం ఒకే ఒక్క మాట. ఏకేశ్వరోపాసన చెయ్యడం. దాని గురించి వాళ్ళు అది నచ్చక ప్రవక్త వారి మీద ఎన్నో రకాలుగా నిందలు వేశారు. వాళ్ళందరికీ తెలుసు ప్రవక్త వారు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అనేది కూడా వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ వాళ్ళు అదే విధంగా మాట్లాడేవారు. అయినా సరే ప్రవక్త వారు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి ఏడుస్తూ ఉండేవారు. అయితే అల్లాహ్ దివ్య ఖురాన్‌లో ఆయత్‌నే నాజిల్ చేశాడు. అంటే ఆయత్‌ని అవతరింపజేశాడు. ఏమని? మీరు ఏడ్చి ఏడ్చి మీ ప్రాణాన్ని కోల్పోతారా ఏంటి? మీరు ఇంతగా ఎందుకు రోదిస్తున్నారు? ఎందుకు రోదించేది ప్రవక్త వారు? వీరైనా మారాలి. ఒక్కరైనా ఇస్లాంని స్వీకరించాలి. వీరెందుకు ఇలాగా అవిశ్వాసంలో కూరుకుపోతున్నారు? వీళ్ళు నరకంలో వెళ్ళిపోతారు అనే బాధతో ఆయన ఏడ్చి ఏడ్చి ఆయన కళ్ళు వాచిపోయాయి. నిల్చుని ఆయన నమాజ్‌లో ఉన్నప్పుడైతే ప్రవక్త వారు అత్యధికంగా నుంచుని ఉన్నప్పుడు ఆయన కాళ్ళు వాచిపోయేవి. అయితే ఆ ప్రవక్త వారు ఎంతగా రోదించేవారు అంటే ఆయన ఉమ్మత్ కోసం. ఆయన కేవలం ఆయన ఉమ్మత్ కోసం ఎంతగా రోదించేవారు. అల్లా తాలాయే ఆయనకి ఊరట కలిగించేవాడు. ఇంకా ఆయన ప్రశాంతత కోసం అల్లా ఏమని చెప్తున్నాడు? మీకంటే ముందు మేము ఎంతోమంది ప్రవక్తల్ని పంపాము. వారందరి పట్ల కూడా ఇదే రీతిలో అనుసరించడం జరిగింది. ఇప్పుడు కూడా మా పద్ధతిలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి హిజ్రత్ చెయ్యండి అని ప్రవక్త వారిని పంపించేయడం జరిగింది. అయితే ఇదన్నమాట హిజ్రత్ యొక్క కారణాలు. ప్రవక్తలు హిజ్రత్ చేయడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటి అంటే ఆ ప్రదేశంలో ఉండలేని పరిస్థితి రావడం. కాబట్టి వాళ్ళు హిజ్రత్ అనేది చేస్తారు. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్పడం వినటంతో పాటు ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించారని నేను అల్లాహ్ తాలా దగ్గర దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.